శని ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే తన స్వనక్షత్రం నుంచి రేవతి నక్షత్రం అయినటువంటి బుధ నక్షత్రంలోకి మారి సంవత్సరం పాటు ఉంటాడు అక్కడ. మీ మేషరాశి వారికి 12వ స్థానంలో ఏలినాడు శనిలో ఉంటూ బుధుడు యొక్క నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నందుకు ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడంటే 18 జూన్ నుంచి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 18 మే నుంచి వచ్చే సంవత్సరం 2027 జూన్ 2 వరకు ఉంటాడు అక్కడ. కాబట్టి ఈ నక్షత్రంలో ఉన్నందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటి, మీకు కలిగే మంచి ఫలితాలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి, అలాగే మీరు ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే బాగుంటుంది, అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలి, దేశకాల పరిస్థితుల్లో దీనివల్ల కలిగేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ శని భగవానుడు బుధుడు యొక్క నక్షత్రంలో రేవతి నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నందుకు ఏలినాడు శని సంబంధంగా మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పాను. మీకు గతంలో కూడా చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదో ఈరోజు పొద్దున పెడితే సాయంత్రం కల్లా మనకి రిజల్ట్ వస్తుంది, ధనం వస్తుంది అనే దాని మీదకి వెళ్ళొద్దు అని చెప్పాను. అదే కంటిన్యూ చేయండి. రెండవది ఏంటంటే, ఇది బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ధనపరంగా మీకు అభివృద్ధి ఇస్తాడు ఏలినాడు శని ఉన్నప్పటికీ కూడా. మరి ఏ ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి? భూమి కొంటున్నామా, లేకపోతే ఒక గృహ నిర్మాణం చేస్తున్నామా, సంతానం కోసం చేసే ప్రయత్నం, ఎందుకంటే ఆ 12వ స్థానం అనేటువంటిది సంతానం యొక్క ఆయుష్ స్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి సంతానం కోసం చేసే ప్రయత్నం సంబంధించిన విషయాల్లోని, దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంశాలలోని, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని, అదేవిధంగా మీ యొక్క తండ్రి గారి ఆస్తి విషయంలో ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేటువంటి అంశాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు ఫలానా గ్రహం మూమెంట్ వల్ల, అంటే 12వ స్థానంలో శని ఉన్నాడు కదండి మనం అనుకుంటున్నాం కదా, దీనివల్ల ఏంటంటే ఎవరికైనా సరే కాళ్ళకి సంబంధించినటువంటివి ఏవైనా కొద్దిగా ఇబ్బందులు ఉంటే అవి క్లియర్ అవ్వడం కూడా జరుగుతుంది దీని మూలంగా. కాకపోతే ఇక్కడ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది శని 12లో ఉన్నందుకు. ఇదేమిటంటే 12లో ఉంటే శని ఎందుకు ఫలిస్తుందంటే ఫలిస్తుంది, మీరు చూస్తూ ఉండండి. కావాలంటే ఎప్పటి నుంచో వివాహం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రాపర్టీ విషయంలోని, హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, సంతానం సంబంధించినటువంటి విషయాల్లోని, దూర ప్రాంతాలకు ప్రయాణాల విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే నవగ్రహాలలో ప్రత్యేకంగా శని మరియు బుధ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. అలాగే మీరు కాలభైరవుడి యొక్క అష్టకము, గణపతి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది మీకు. మరి ఈ యొక్క శని మే 18వ తేదీ నుంచి మీనరాశిలోకి ఉత్తరాభాద్ర నక్షత్రం విడిచి రేవతి నక్షత్రంలోకి వెళ్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని వాయు సంబంధం మూలకంగా మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. యుద్ధ సంబంధించింది చెప్పాము. అదేవిధంగా చాలా విషయాలు మైథుని జ్యోతిష్యం, మేదిని జ్యోతిష్యం పరంగా, ఈ మేదిని జ్యోతిష్యం పరంగా చూసుకుంటే దీన్ని ఇంగ్లీష్లో ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అయితే ఈ ఈ కాంబినేషన్ వల్ల కొన్ని దేశాలలో, మన ఇండియాకి అయితే అంత పెద్ద ఎఫెక్ట్ ఉండదు గుర్తుపెట్టుకుని, కొన్ని దేశాలలో ఈ విస్ఫోట సంబంధంగా మనం చూడండి, వాళ్ళ రేపు యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధాలలో కొన్ని యాటమ్ బాంబు సంబంధించినవి కొన్ని డిస్టర్బ్ అవ్వడము, దాని ద్వారా ప్రకృతిలో, గాలిలో, వాయువులో కొన్ని మార్పులు రావడం. ఎందుకంటే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే బుధుడు యొక్క నక్షత్రంలోకి శని సంబంధం కలుగుతుంది మీన రాశిలో, అది కూడా జలరాశుల్లో కాబట్టి జలము వాయువు కలుషితం అనేటువంటిది చూపిస్తుంది. కాబట్టి మీరు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నా, ఎక్కడ ఉన్నా కూడా జలము కాచి చల్లార్చిన నీరు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సంవత్సరం అంతా కూడా. అంటే వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా అందరూ ఇది ప్రధానంగా పాటించండి.
ఇది షేర్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్ కారకుడు, ఆ షేర్ మార్కెట్ కారక నక్షత్రం మీదకి శని వచ్చాడు. అలాగే కమ్యూనికేషన్ రంగాల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ రకంగా రోగాల ప్రభావము, అదేవిధంగా చాలా దేశాలు అయ్యో ఇంత అప్పు ఉందా ఈ దేశానికి అనేటువంటిది కూడా బయటపడనుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ శని అప్పులకి కారకుడు, బుధుడు అప్పులకు కారకుడు. ఈ శని ఎప్పుడైతే అప్పులకు కారకుడు అయినటువంటి బుధ నక్షత్రాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడో ఆర్థిక మాన్యం అనేటువంటిది రాబోతుంది కొన్ని దేశాలకి. కాబట్టి ఏ దేశవాసులైనా కూడా ఈ యొక్క విషయంలో, అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఉండాలి. కానీ ఈ యొక్క గ్రహస్థితి ఇండియాకి మాత్రం ధనపరంగా మంచి గ్రోత్ని ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చూడండి, మనం రూపీ వాల్యూ పడిపోతుంది అనుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి కొంత ముందుకు వెళ్ళేటువంటిది, అంటే కొంతవరకు దాని యొక్క ఇది కొంత ఆగడము, కొంత రైజ్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క బుధ నక్షత్రంలోకి శని యొక్క సంచారం మూలంగా, గుర్తుపెట్టుకోండి. అయితే మరి అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొంతమందికి జాతకం తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, వాళ్ళ పర్సనల్ చార్ట్ తెలియదు, వాళ్ళది ఏ రాశో తెలియదు. ముఖ్యంగా ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గోంగూర బెల్లం లాంటివి తినిపించండి. అంటే మీ జాతకం, మీ నక్షత్రం ఏదైనా కానివ్వండి, మీ రాశి ఏదైనా కానివ్వండి, మీ లగ్నం ఏదైనా కానివ్వండి, ఇది ఎప్పుడైతే ఈ బుధ నక్షత్రాల్లో శని యొక్క సంచారం జరుగుతుందో ఇది గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో వాళ్ళ పర్సనల్ చార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క చార్ట్లో బుధుడు యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళది కనుక లగ్నాన్ని బట్టి, వాళ్ళకుండే ప్లేస్మెంట్ని బట్టి, బుధుడిలో శని కానీ శనిలో బుధుడు కానీ, లేదా మహాదశే డైరెక్ట్గా బుధ మహాదశ కానీ మహాదశే శని మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి గ్రహాలలో అది కనుక మంచి ప్లేసుల్లో ఉంటాయంటే 2, అదేవిధంగా 5 కానీ, లేకపోతే పాపగ్రహం అయితే శని అయితే కనుక 3, 6, 11 స్థానాల్లో 10 స్థానాల్లో ఉన్నప్పుడు అది పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా కొద్దిగా ఇది చతుర్థ భావంలోనో లేకపోతే శుభగ్రహాలయ్యుండి పాపస్థానాలు అంటే బుధుడు కనుక పాపస్థానాల్లో ఉన్నట్లయితే గోచారంలో బుధరాశుల్లో శని యొక్క రాక జరుగుతుంది. కాబట్టి అది కొంచెం హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యొక్క గ్రహ ప్రభావం వల్ల మీ జన్మజాతకంలో కూడా ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక చక్కటి మంత్రం ఉంటుంది, అది చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది. అదేమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అనే మంత్రం చదువుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతో పాటు ఇంత పెద్ద మంత్రం నేను చదవలేను అనుకునేటువంటి వారు క్రీం అచ్యుత అనంత గోవిందాయ నమః. మరియు అప్పులు ఎక్కువగా ఉన్నాయండి, ఆల్రెడీ ఇప్పటికే బుధ మహాదశ నడుస్తుంది, బుధుడు సరైన పొజిషన్లో లేడు, దాంతోపాటు ఇప్పుడు బుధ నక్షత్రాల్లోకి శని వస్తున్నాడు, మీ యొక్క జన్మజాతకంలో కూడా బుధుల్లో శనిలో బుధుడు నడుస్తున్నాడు, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకునేటువంటి వారు ఇప్పుడు కనుక మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేయండి. లేదు మీకు చక్కగా ఇంట్లో హోమం చేసుకునేటువంటి ఏర్పాటు ఉంది అని అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, బిల్వపత్రాన్ని నూనెలో ముంచి హోమం చేయండి, ఖచ్చితంగా అప్పులు బాధలు తగ్గుతాయి. అలా కాదండి మాకు శత్రు బాధలు ఎక్కువైపోయాయి, ఇంకా ఎందుకంటే ఈ బుధుడు రాసుల్లోకి శని ఎంటర్ అవ్వడం మూలంగా బంధువర్గం వాళ్ళతో శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి రకరకాల దేశాలకి ఇది మిత్రదేశమే అని అనుకునేది శత్రుదేశంగా మారుతూ ఉంటుంది. ఇది ఏమిటంటే మిత్రుడు కదండి అంటే శత్రువు అయిపోతూ ఉంటాడు. అలాగే దేశాలకి మధ్యన ఉండేటువంటి మిత్రత్వాలు శత్రుత్వము, మనుషులకి ఉండేటువంటి బంధువర్గాల్లో కూడా తెలియని ఏమిటి ఇట్లా చేశాడు, ఇంత నష్టపరిచాడు నన్ను అనేటువంటిది వస్తుంది. అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మిరియాలు నూనెలో వేసి ఆ మిరియాల నూనెతో కలిపిన హోమం కనుక చేసినట్లయితే మీకు మీరుగా చేసుకోవచ్చు, లేదా ఏదైనా పురోహితుని పెట్టుకుని కనుక చేసినట్లయితే శత్రు నాశనము, అది మీ అంతర్గతంగా ఉండేటువంటి రాగ ద్వేషాలతో నిండినటువంటి తత్వం మీలో ఉంటే అది పోతుంది.
నిజంగానే మీకు కనుక ఎవరైనా శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే కూడా ఆ యొక్క దోషం కూడా పరిపూర్ణంగా పోతుంది. శ్రీమాత్రేయ నమః.